హలో కమలి, ఏమిటి ఇలా వచ్చారు? గోల్ఫ్ క్లబ్ లో మెంబరా? కాదు. వచ్చుంటారు, రండి మాట్లాడుకుంటూ వెళ్దాం. నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ మొహం చూశాను, చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. మీరు ఎవరిని లవ్ చేస్తున్నారు? రండి. మరెందుకు సందేహం? పర్వాలేదు చెప్పండి. ఆయన అందంగా స్టైల్గా ఉంటాడా? నేనేం అసూయత అడగలేదండి, తెలుసుకుందామని అడిగాను. నేను ఆయన ఇంతవరకు చూడలేదు. ఏమన్నారు? చూడకుండానే ప్రేమ? ఇప్పుడు ఇంకా నాకు మీ మీద ప్రేమ పెరిగిందండి. హోటలు సినిమాలంటూ తిరిగి చెడిపోయే ప్రేమల మధ్య ఇటువంటి ప్రేమ ఉందంటే మీ ప్రేమ మీద నాకు ఈర్ష్యగానూ ఉంది. ఈ ప్రేమ ఏదో విధంగా ఓడిపోయి నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశగానే ఉంది. సూర్య లేదే నాకు జీవితమే లేదు. నేను తప్పుకుంటే మీకు సంతోషం, అదేగా మీరనేది? మీరు మా బావతో చెప్పి నేను వైజాగ్ వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించాలి. ఎందుకు? సూర్య ఎక్కడున్నారో వెతకడానికి. సూర్య ఎక్కడున్నాడనే తెలీదా? వైజాగ్లోనే ఉన్నారు, కానీ ఎక్కడున్నారో తెలీదు. సరే, నేను మీకు పర్మిషన్ ఇప్పిస్తాను. సపోజ్ సూర్య దొరకలేదంటే నన్ను పెళ్లి చేసుకుంటారా? చెప్పండి. నేను వెతుకుతున్న ట్రెడిషనల్ ఇండియన్ గర్ల్ మీరే. మిమ్మల్ని చేసుకుంటే నా జీవితం సుఖంగా ఉంటుందని నేను కోరుకున్నాను, కానీ మీ మనసు ఇంకొకరిని కోరుకుంది. ఓకే, మీరు వైజాగ్ వెళ్ళి సూర్యాన్ని వెతకడానికి నేను పర్మిషన్ ఇప్పిస్తాను. బట్ వన్ థింగ్, నేను దేవుని వేడుకుంటాను, 50% మీ సూర్య దొరకాలని, 50% దొరకనే కూడదని. నేను సగటు మనిషిని. కమలి, నువ్వు ఇలా రామ్మా, కూర్చో. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నేను సూర్యాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఇలా చూడు కమలి, ఈ వయసులో నువ్వే నిర్ణయం తీసుకున్నది నీకు కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు 20, నేను 40. నీ వయసుకు బట్టి ప్రేమ గురించే తెలుసు, కానీ ఆ ప్రేమ ఎంత గాయపరుస్తుందో తెలిసి నేను మాట్లాడుతున్నాను. కమలి, ఈ లోకంలో చాలా తేలికైన విషయం అడ్వైజ్ ఇవ్వటం, చాలా కష్టమైన విషయం ఆ అడ్వైజ్ వినటం. అందులోనూ ఈ ప్రేమ గురించి అడ్వైజ్ ఇచ్చామనుకో, అది వినపోతే ఏమవుతుందన్న ఉద్దేశం మనసులో వెంటనే కలుగుతుంది. అది కూడా నాకు తెలుసు, అయినా చెప్తున్నాను, నా మాట విను. మనసును చంపుకుని నేను జీవించలేను బావా. నిజం, నిజమే, నువ్వు అన్నది నిజమేనమ్మా. కానీ లోకంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పరిస్థితుల్లో తన మనసును చంపుకుని బతుకుతున్నాడు. అతనెవరో ఏమిటో తెలియదు, అతను ఎక్కడుంటాడో తెలియదు. అతని కోసం నీ చెల్లెలు జీవితాంతం ఎదురు చూస్తూ ఉంటుందా? ఏమిటో ఇది? కమలి, ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం? అక్క, బావ చెప్పిన అతన్ని నేను పెళ్లి చేసుకుంటే రేపు ఆ జీవితం నాకు కష్టమైందనుకో, నేను బతికినంత కాలం కన్నీళ్లు కారుస్తూ ఉండాలంటావా? నా కోసం సూర్య, సూర్య కోసం నేనని ఆ దేవుడే నిర్ణయించాడు. నీ చెప్పేది వినే వయసు మనసు నీకు లేదమ్మా కమలి. రేపు నీ వల్లే నా జీవితం పాడైంది బావా, నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనకూడదు. అందుకే నేను వైజాగ్ పంపుతున్నాను. ఒక వారం వెతుకుతావు, ఒక నెల వెతుకుతావు, నాకు తెలియదు. నాకు సంబంధించినంత వరకు నేను ఒక మంచి తండ్రిగా నడుచుకున్నాను. అదేవిధంగా నువ్వు ఒక మంచి కూతురుగా నడుచుకుని నా పరువు కాపాడు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా గత 48 గంటల నుండి నగరంలోనూ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈ వాయుగుండం మరింత తీవ్రమై రేపు రాత్రి విశాఖపట్నం సముద్ర తీరాలు నువ్వా? ఒకేమైనా వర్షం పడుతున్నది, ఇయ్యాలక్కడ వచ్చినవేందే? ఎవరు మీరేంటి? అదే మన వాడమ్మ, ఆమె కూతురు పెళ్ళే, అంత గుంపుగా పోయినర్లే. ఇయ్యాలో రేపో వస్తారు. నువ్వు కూర్చో పాప, కూర్చో. జెన్సీ రూమ్ తాళాలు ఇవ్వు, నేను స్నానం చేసి వెంటనే బయలుదేరాలి. అయ్యో, ఎవరు లేరే, తలుపులకు తాళాలు వేసుకుని పోయినారో. ఓ పని చేస్తా, ఆడ బయట బాత్రూమ్ చూడు, ఆ నీళ్లు పోసుకుని ఆడనే గుడ్లు మర్చుకోనరా. అలాగే పోమా.
అయ్యా నేను వెళ్ళొస్తాను. అయ్యో ఈ వాళ్ళనా ఎద్దామంటే గొడుగు లేదు. పర్వాలేదయ్యా, గొడుగు అక్కర్లేదు. ఒక్క పరుగులో వెళ్ళిపోతాను. వస్తాను. ఆటో 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 సిరిపురం జంక్షన్కి వస్తావా? చూసండమ్మా, మీటర్ మీద 5 రూపాయలు వేసివ్వండి. సరిపోని. ఏమైంది? ఏటైందో తెలియలేదు, కొంచెం ఉండండి చూస్తాను. ఇది ఇప్పుడు కదిలేట్టు అవపడలేదు. ఉండండమ్మా, ఇంకో ఆటో వస్తుందేమో చూస్తాను. ఆటో ఆటో మనసులో ఉన్నారు. ఆటో ఆటో ఏమయ్యా, తిరుపురం జంక్షన్ తీసుకెళ్ళాలి, వెళ్తావా? వెళ్తాను. వెళ్ళండమ్మా. వద్దు, ఈ ఆటో వద్దు. ఈ వర్షంలో ఆటో దొరకడమే కష్టం, వెళ్ళండమ్మా. సిరిపురం జంక్షన్ ఎక్కడికి వెళ్ళాలి? సిటీ కాంప్లెక్స్కి వెళ్ళాలి. కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి, సిటీ సెంటర్లో ఎవరి కోసం వెళ్తున్నారు? నేను ఎవరి కోసం వెళ్తే మీకెందుకు? అది కాదండి, ఈ కాంప్లెక్స్ లో చాలా మంది నాకు తెలుసు. ఆటో వాళ్ళకి అన్ని చోట్ల అందరూ తెలుసు. మేడం, కమలి అని ఎవరో మిమ్మల్ని చూడటానికి వచ్చారు. ఎస్ మేడం, లోపలికి వెళ్ళండి. రండి కమలి. ఏంటి వర్షంలో తడిచొచ్చారు? ఇదిగో తుడుచుకోండి. వద్దు, పర్వాలేదు, తీసుకోండి. రండి, కూర్చోండి. మీరు నాకు బాగా తెలుసు. సూర్య చెప్పలేదు. తను జాబ్ రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత మీ లెటర్ వచ్చింది. అది నేను చదివాను. క్షమించండి. ఇప్పుడు సూర్య ఎక్కడున్నారో తెలుసా మీకు? తెలుసుంటే కమలి అనే అమ్మాయిని ప్రేమించారని తెలుసుకోకుండా మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశానని క్షమించమని అడుగుండేదాన్ని. అంటే సూర్య మిమ్మల్ని? లేదు, సూర్య నన్ను లవ్ చేయలేదు. నేనే సూర్యని లవ్ చేశాను. తను ఈ జాబ్ వదిలి వెళ్ళటానికి కూడా నేనే కారణం. ఐ ఫీల్ గిల్టీ. ఇప్పుడు నేను ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాను. ఏదో విధంగా సూర్యను కలవాలనే ఊరి నుంచి వచ్చాను. ఎవరిని అడిగితే తెలుస్తుందో? ఇక్కడ శివాను ఒక అతను వర్క్ చేస్తున్నాడు. అతని వాళ్ళ ఆఫీస్కి లేవు. అతని అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలుసుకుంటారా? మీకు అభ్యంతరం లేదంటే ఒక వారం నాతో ఉండండి. నేనే సూర్యని వెతుకు పట్టుకుని మీకు అప్పగిస్తాను. వద్దండి, ఆ అడ్రస్ ఇవ్వండి, నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను. ఇంతవరకు నేను ఎవరిని చూసి అసూయపడలేదు. కానీ మిమ్మల్ని చూస్తే చాలా ఈర్ష్యగా ఉంది. ఎటువంటి ఆకర్షణకైనా సరే లొంగని సూర్య మనసుని లెటర్లో ఒట్టే అక్షరాలతో నువ్వెలా కమలి ఆకర్షించావు? తెలీదండి, నేను బయలుదేరుతాను. ప్లీజ్, మీరెంతో టెన్షన్లో ఉన్నారని నాకు తెలుసు. కానీ మీతో మాట్లాడాలని నా మనసు కొట్టుకుంటుంది. మిమ్మల్ని ఒకే ఒక విషయం అడుగుతాను, దాచకుండా సమాధానం చెప్తారా? అడగండి. ఓ ఆడపిల్లగా నాకేం తక్కువ? ఎందుకు సూర్యకి నేను నచ్చలేదు? ఎవరికెవరో దేవుడు రాసే ఉంటాడంటారు, కానీ సూర్యకి జతగా మీ పేరు రాయలేదనుకుంటాను. మీ పేరైనా రాసుండాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఇక నేను వస్తానండి. సూర్యాన్ని కలిస్తే క్షమించమన్నానని చెప్పండి. అలాగే ఇప్పుడు స్నేహ ప్రేమిస్తుందని చెప్పండి. నాకు సాయం చేస్తారా మీరు? చెప్పండి.
దయచేసి సూర్యాన్ని మర్చిపోండి. సూర్య నా సూర్య, ప్లీజ్.